తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇక్కడ నుంచి రోజువారీగా దాన్ని పర్యవేక్షణ చేస్తూ అక్కడ పబ్లిక్ హియరింగ్ చేపించి ఆ పబ్లిక్ హియరింగ్ వెంటనే పంపించి దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకుని వచ్చి పనులు మొదలుపెట్టే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఆ 2 సంవత్సరాల కాలం చాలా భారంగా మారింది. అందుకే కేవలం పర్యావరణ పర్మిషన్ తీసుకొచ్చి పనులు మొదలుపెట్టించడమే కాదు, ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి బహుశా చాలాసార్లు రివ్యూ చేసి ఉంటాను. నేను హైదరాబాద్ పిలిపించి ఇక్కడ రివ్యూ చేయడమే కాకుండా అక్కడ కూడా వచ్చి రివ్యూ చేసి క్యాలెండర్ ఫిక్స్ చేశాం. ఏ రకంగా ఫిక్స్ చేశామనంటే ఈ డేట్ వరకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఈ జాతికి అంకితం చేయాలి. అలా చేయాలి అంటే సంవత్సరం లోపల ఎంతవరకు పని పూర్తి చేయాలి, నెల ఎంతవరకు పని పూర్తి చేయాలి, వారం ఎంతవరకు పని పూర్తి చేయాలని క్యాలెండర్ ఫిక్స్ చేసి మీరు ఫిక్స్ చేసినటువంటి క్యాలెండర్ ప్రకారం వారానికి అది పూర్తయిందా లేదా, ఆ వారంలో చేయాల్సిన పని పూర్తి కావచ్చు ఎందుకు కావట్లేదని ప్రతి వారం కూడా దాన్ని రివ్యూ చేసే కార్యక్రమం చేపట్టబట్టే ఈరోజు త్వరితగతిన ఇప్పటికే మనం 2 యూనిట్లని మనం అంకితం చేయగలిగాం, గ్రిడ్కి కలపగలిగాం అక్కడి నుంచి పవర్ ప్లాంట్. ఇప్పుడు కూడా నిత్యం రివ్యూ చేస్తూ దానికి కావలసినటువంటి కోల్ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన రైల్వే స్లైడింగ్ కానీ లేకపోతే రైల్వే లైన్ కానీ లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలు కానీ అక్కడ కావాల్సిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఇక్కడ కొన్ని వేల మంది పనిచేసే క్రమంలో ఎక్కడో సుదూర ప్రాంతంలో గ్రామానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడ పనిచేసేటువంటి కార్మికులు కానీ అధికారులకు కానీ ఉండటానికి కావలసిన సకల సదుపాయాల్ని మనం అక్కడ ఏర్పాటు చేయకపోతే ఇబ్బంది పడతారనేటువంటి ఆలోచనతో అక్కడ కావాల్సిన క్వార్టర్స్ సంబంధించి కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కావాల్సిన వ్యవస్థలన్నింటినీ కూడా టైం బౌండ్ పెట్టి ఆ క్యాలెండర్ ప్రకారం పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. అందుకే ఈరోజు చాలా ధైర్యంగా గతంలో 2 యూనిట్లు ఎట్లయితే మనం ప్రొడక్షన్లో తీసుకొచ్చామో రేపు జనవరి లోపల అంటే ఈ సంవత్సరం డిసెంబర్ లోపలనే వాటిని సంపూర్ణంగా పూర్తి చేసి జనవరి 15th కల్లా పూర్తిగా ఈ జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తామని చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాం. దీనికోసం ప్రతి నిత్యం రివ్యూ చేస్తూనే ఉన్నాం. ఈ చేసే కార్యక్రమంలో అందరి సహాయ సహకారాలు, అధికారులు, అటు బిహెచ్ఎల్ సంబంధించినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో నిత్యం దీన్ని పూర్తి చేసుకుని ముందుకు పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ చేసే క్రమంలో సరే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాటిని అధిగమించి ముందు పోయే కార్యక్రమానికి పోతా ఉన్నామని మీ అందరికీ మనవి చేస్తూ అక్కడ పనిచేసే సిబ్బందిగా ఈరోజు పెద్దలు మాట్లాడినట్టు ఆ ప్రాజెక్ట్ ఒక దేవాలయం లాంటి, అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు ఈ రాష్ట్ర జీడిపికి పెద్ద ఎత్తున ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కళ్ళ మనసు పెట్టి దాన్ని పనిచేయాలని చెప్పి ఉద్యోగాలు పొందుతున్న మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీరు పనిచేస్తున్న మీ అందరి వెల్ఫేర్ గురించి సంపూర్ణంగా బాధ్యత ఈ ప్రభుత్వాలు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రభుత్వ పరంగా ప్రకటనలు కూడా చేశాం. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేవలం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోటీ పడటం కాదు, ప్రపంచంతోనే పోటీ పడేటట్టుగా తెలంగాణ ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. తెలంగాణ రైజింగ్ అని చెప్పి ముందుకు పోతున్న క్రమంలో అత్యంత ప్రాధాన్యత ఎడ్యుకేషన్ కూడా ఇస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు పరిశ్రమ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా అటు వెంకటరెడ్డి గారికి, మంత్రి గారికి, అటు శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి మాటిస్తా ఉన్నాం. ఈ స్కూల్లో దాదాపు 2600 మంది విద్యార్థులు చదువుకోవటానికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు ఉంటుంది. సో 2600 మంది విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఉండాల్సినటువంటి వసతులన్నీ పెట్టి అక్కడ ఏర్పాటు చేస్తున్నామంటే తప్పనిసరిగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా
ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదుగుతారు. ఆ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అట్లాగే రోడ్లకు సంబంధించి కూడా వెంకటరెడ్డి గారు శాసనసభ్యులు అడిగారు. ఎస్, ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన వెహికల్స్ అన్నీ తిరిగేటప్పుడు అక్కడ సరైన రోడ్లు లేకపోతే డస్ట్ విపరీతంగా లేచి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలకి, కుటుంబాలు ఇళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కొన్ని సీసీ రోడ్లు శాంక్షన్ చేయాలంటే వెంకటరెడ్డి గారు R&B శాఖ నుంచి ప్రపోజ్ పంపించి వారు శాంక్షన్ చేశారు. దాని క్లియరెన్స్ కూడా ఇచ్చాం. దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కావాలంటే ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కూడా నిధుల్ని నిన్ననే ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదు. నేను కలెక్టర్ గారికి నేను ఎక్కడి నుంచో చెప్తా ఉన్నాను. ఆ రోడ్డుకి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్కి ఎంత అయితే అంత ప్రయారిటీ తీసుకొని మీరు రిలీజ్ చేసుకుంటూ పోండి. మీ డబ్బులు ఇంకా తక్కువ పెడితే వెంటనే మీరు పంపిస్తే మీకు 24 అవర్స్లో మీకు డబ్బులు మళ్ళీ పంపించే ఏర్పాటు కూడా చేస్తాం. ఆ ఇబ్బంది లేదు ల్యాండ్ అక్విజిషన్. అట్లాగే హాస్పిటల్కి సంబంధించి ఎస్, గతంలో ఆడికి వచ్చినప్పుడు కూడా చెప్పారు, ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ కావాలన్నారు. ఎస్, ప్రతి మండలానికి మీకు ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాలకి ఆ నియోజకవర్గంలో దీని పరిసర ప్రాంతాల్లో ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి CSR ఫండ్స్ నుంచే ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా. లేకపోతే గురుకులాల గురించి కూడా మాట్లాడారు. గురుకులాల గురించి కూడా ఎస్, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. తప్పనిసరిగా మీ 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 నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించి వాటన్నిటినీ మీరు ఎస్టిమేషన్ చేసి పంపించండి. వాటన్నిటినీ సరే CSR ఫండ్స్ నుంచి ఇస్తామా, లేకపోతే ప్రభుత్వం నుంచి నేరుగా నిధులతో ఇస్తామా, అక్కడో ఎక్కడో ఆలోచన చేసి వాటిని తప్పనిసరిగా ఆ రిపేర్లు అన్నీ చేపించి వాటికి కావాల్సిన వసతులన్నింటినీ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మీ అందరికీ ఒక విషయం కూడా చెప్పాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అని బాగా ప్రచారం చేశారు. బహుశా ప్రచారం చేసినటువంటి వాళ్ళకి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజల్లో బతకడం బాగా అలవాటైనటువంటి రాజకీయ పార్టీల నాయకులు. వాస్తవంగా కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టులన్నింటినీ పెట్టించింది ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు. హైడల్ ప్రైజెస్ 78లో నేను మొన్న పోయి చూసి 1978లో నాగార్జున సాగర్ కట్టి ఆ సాగర్ దగ్గర పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పెట్టి జపాన్ నుంచి తోషిబా కంపెనీ లాంటి వాటిని ఆ రోజుల్లో తీసుకొచ్చి మిత్సుబిషి అండ్ తోషిబా కంపెనీ తీసుకొచ్చి అక్కడ మెషినరీ పెట్టి పవర్ ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ ఇప్పటికి కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రక్రియ. ఇప్పుడు చాలామంది పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ ఇది కొత్త విధానం వచ్చేసి మేమంతా దేశవ్యాప్తంగా చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం మాట్లాడుతూ ఉన్నాం. 1978లో మన ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రోజుల్లోనే ఆ సాగర్ దగ్గర పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పెట్టి ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. హైడల్ పవర్ ప్రాజెక్టులు పెట్టినా, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టినా, లేకపోతే విండ్ ప్రాజెక్ట్స్ పెట్టినా, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టినా, ఏది తీసుకొచ్చినా ప్రతి దాంట్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఆలోచన ముందు చూస్తూ తీసుకొచ్చాయి తప్ప వీళ్ళు తీసుకొచ్చి పెట్టింది వీళ్ళు తీసుకొచ్చి పెట్టినవన్నీ వీళ్ళు వచ్చి 10 సంవత్సరాల్లో ఆ భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ అని పెట్టారు. అదేమో సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టేసి దాని భారం దాని మీద వేశారు. సార్ దీని సంగతి మీకు ఎట్లా ఎంత భారం వేశారో కూడా తెలుసు. సో ఈ పరిస్థితిలో నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ రాగానే న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున కన్వెన్షనల్ ఎనర్జీతో పాటు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అందించాలని ఆలోచనతో ముందు పోతున్న దేశంలోనే అత్యుత్తమైనటువంటి గ్రీన్ పవర్ని ఉత్పత్తి చేసే డెస్టినేషన్ రాష్ట్రంగా తెలంగాణని మార్చబోతా ఉన్నాను కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు
బహుశా నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని అగ్రికల్చర్ పంప్ సెట్స్ని 29 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్కి మనం శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు ఎంపీపీ వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమ రెడ్డిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఎంపీపీ స్వగ్రామమైన హుస్సేన్పురంలో దేవాలయం నుండి ఇంటికి తిరిగి వెళ్తుండగా దారి కట్టి దాడికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. టీడీపీ నాయకుడు బాబురెడ్డి మరికొందరితో కలిసి పురుషోత్తమ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపిస్తున్నారు. ఎంపీపీ పురుషోత్తమ రెడ్డి, టీడీపీ నాయకుడు బాబురెడ్డి మధ్య రాజకీయ తగాదాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు చెప్పారు. గతంలో కూడా వీరి మధ్య ఘర్షణలు జరిగి పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లు వివరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్. హిందూపురం పట్టణంలో ఇవాళ రాజకీయ వేడి ఎక్కువైంది దేవిక. అయితే చిలుమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. వైసీపీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. అయితే పట్టణంలోని ఇందిరమ్మ సర్కిల్ దగ్గర వైసీపీ సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు బయటించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, కఠినంగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంకా అయితే వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రతిపక్ష నాయకులపై దాడులు పెరిగిపోయాయని అయితే వారు ఆరోపించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ, అలాగే హోంమంత్రిపై కూడా నినాదాలు చేశారు. అయితే స్థానికంగా సమన్వయకర్త దీపిక ఉన్నారో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందంటూ వైసీపీ నాయకులు కార్యకర్తలపై టీడీపీలు గుండాల దాడులు పాల్పడుతున్నారంటూ ఆయన, కానీ ప్రభుత్వం పోలీసులు మాత్రం పట్టించుకోలేదంటూ ఆమె అయితే చెప్పడం జరిగింది. చిలుమత్తూరు ఎంపీపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ, లేకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ ఆమె హెచ్చరించడం జరిగింది. అయితే ఈ నిరసన కారణంగా ఇందిరమ్మ సర్కిల్ వద్ద భారీ ఎత్తున కాసేపు ట్రాఫిక్ కూడా ఆగిపోవడం జరిగింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన కారణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నచ్చజెప్పి పరిస్థితిని అయితే అదుపులోకి తెచ్చారు. మొత్తం మీద చూస్తే మనం ఒకసారి హిందూపురంలో ఈ ఘటన మొత్తం పట్టణంలో రాజకీయ వాతావరణాన్ని మొత్తం మార్చేసిందని అయితే చెప్పుకోవచ్చు దేవిక. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.